ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం ఉదయకాలం ఎలా ఉన్నది? సంతోషంగా ఉన్నదా? ఆనందంగా ఉన్నదా? లేక భారముగా ఉన్నదా? దుఃఖముగా ఉన్నదా? కలతగా ఉన్నదా? ఏమిటి ఉదయమున లేచిన వెంటనే మీ హృదయం ఎలా ఉన్నది? యోచించి చూడండి. ఏదో ఒక బాధింపు ఉన్నదా? యేసుక్రీస్తు మీకు తోడుగా ఉన్నారు. ఆయన మీ ప్రక్కన ఉన్నారు. ఆయన మీతో మాట్లాడుచున్నారు. దాన్ని గ్రహిస్తేనే ఒక గొప్ప సంతోషం కలుగుతుంది. సరే, ఈ దినం దేవుడు నాకే వాక్యం ఉంచినారు అని అడుగుతున్నారా? ఈ స్థలం చూస్తున్నారా? మిషన్ వేద అని వ్రాయబడి ఉన్నది. ఇది పోర్చుగీస్ భాషలో వ్రాయబడిన ఒక మాట. ఇది ఎక్కడ ఉన్నదని అనుకుంటున్నారా? దక్షిణ అమెరికాలో బ్రెజిల్ అనే ఒక దేశము ఉన్నది కదా, దాని రాజధాని రియో. అక్కడ ఆ పట్టణంలో కొంచెం దూరం వెళితే గ్రామ ప్రాంతము. చాలా అందంగా ఉన్నది. కొండల ప్రదేశాలు, తోటలు, ప్రకృతి పరిస్థితి. ఇక్కడ వచ్చి ఒక హోముని నడిపించుచున్నారు. యేసు ప్రేమతో నింపబడి ఒక భార్యాభర్తలు దర్శనము ద్వారా ఒక హోమును నడిపించుచున్నారు. సహజంగా హోమంటే చిన్నపిల్లలకు ఉంటాయి, అలాగే అనాథలకు ఉంటాయి, అవును కదా? అయితే ఈ హోం ఎలాగంటే, వీరు వెళ్లి వీధుల్లో సువార్త ప్రకటించేటప్పుడు మధుపానమునకు అలవాటు పడి, మత్తు పదార్థాలకు అలవాటు పడి, కుటుంబం వలన చేయి విడిచి వీధుల్లో ఉన్న పరిస్థితుల్లో నమ్మకమును కోల్పోయి ఉంటారు కదా. అలాంటి ఆత్మలకు యేసు గురించి చెప్పి వారిని హోముకు పిలుచుకుని వచ్చి 7 మాసములు వారినిక్కడుంచి మంచి ఆహారమిస్తున్నారు, వస్త్రములిస్తున్నారు, నివసించడానికి స్థలమిస్తున్నారు. వారినిక్కడుంచి పరామర్శించి యేసు ప్రేమను గురించి తెలియజేసి ప్రార్థన చేసి 7 మాసములలో వారు పరిపూర్ణంగా విడుదల పొందుతున్నారు. మధుపానము, మత్తు పదార్థాల నుండి విమోచింపబడి యేసుక్రీస్తుని అంగీకరించిన నూతన మనుషులుగా దాని తర్వాత వారు తమ ఇంటికి వెళ్లి జీవించవచ్చు, పనిచేసుకోవచ్చు, దానికి తగిన వసతుల్ని ఏర్పరిచి ఇచ్చెదరు. లేక నాకు ఎవరూ లేరు, నేనొక అనాథను అని చెబితే ఆఖరి వరకు వారిని ఈ హోములో ఉంచి పరామర్శించెదరు. ఈ విధముగా ఈ బ్రెజిల్ దేశములో 10 రాష్ట్రములలో 15 స్థలములలో ఈ హోములు ఉన్నవి. వేల కొలది మందిని పరామర్శించుచున్నారు. యేసుక్రీస్తు వారికిచ్చిన దర్శనము. ఈ విధంగా బాధింపబడిన ప్రజలు ఉన్నారు, వారిని పరామర్శించుడి అని. చూడండి, ఒక భార్యాభర్తలకు దర్శనము కలిగి ఎంతో మందికి ఆశీర్వాదంగా ఉన్నారు కదా. మీరు కూడా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి కదా. మీ ప్రాంతములో బాధింపబడిన ఎంతో మంది ప్రజలు ఉంటారు కదా. పాపం వలన, శాపం వలన, పేదతనం వలన, మనుషుల వలన విసర్జింపబడిన వారు. వారికి యేసు ప్రేమను తెలియజేస్తే మాత్రం చాలదు, ప్రేమను వెల్లడిపరచాలి. క్రియల మూలముగా మీరు ఏదైనా చెయ్యండి, దేవుడు సంతోషపడతారు. సరే, ఈ దినం దేవుడు నాకే వాక్యం ఉంచారు అని అంటే ఎఫెసీ 5వ అధ్యాయము 10వ వచనములో, ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుడి. మనకిష్టమైన కార్యములన్నీ దేవుని వద్ద అడుగుతాము. మనమేది ఇష్టపడతామో దాన్ని దేవుడు చెయ్యాలని చెప్పి. ప్రభువుకి ప్రీతికరమైనదేదో పరీక్షించి చూశారా? దేవా, మీకు ప్రీతికరమైంది చేయుటకు నాకు బోధించుము అని ఒక భక్తుడు ప్రార్థించిన ప్రార్థన వేదంలో వ్రాయబడి ఉన్నది. నేనప్పుడప్పుడు దాని నుంచి ప్రార్థన చేసేదను. మీకు ప్రీతికరమైంది చేయుటకు నాకు బోధించుము, మీకు ప్రీతికరమైనది నాకు బయలుపరచుము. దేవునికి ఏది ప్రీతికరమైనది? బైబిల్లో అనేకమైనవి వ్రాయబడి ఉన్నవి. అవన్నీ దేవునికి ఇష్టమైనవి అని చెప్పి వాటన్నిటినీ నేను చదివి ఆ వాక్యమును ఉంచి ప్రార్థించెదను. మీకు ప్రీతికరమైనట్లు నేను జీవించాలి, ఇలా చెయ్యాలి, అలా నడవాలి అని ప్రార్థించెదను. అది గొప్ప సంతోషము. అదేవిధముగా మీరు జీవించే జీవితంలో, దేవా, నేను మీకు ఇష్టమైన దాన్ని చెయ్యాలి. నా కుటుంబంలో, పనిలో, బిజినెస్లో, సేవలో నా ఇష్టానుసారంగా నాకు ఇష్టమైంది నేను చెయ్యకూడదు. మీకిష్టమైనది చెయ్యాలని అడగండి. అదే నిజమైన క్రైస్తవ జీవితము, యేసుని వెంబడించే ఒక జీవితము, యేసు యొక్క శిష్యులుగా ఆయన్ని వెంబడించే ఒక జీవితము. మీ జీవితంలో ఈ దినం అడగండి, దేవా, మీకిష్టమైనది చెయ్యుటకు నేను ఇష్టపడుతున్నాను, దాన్ని నాకు తెలియజేయండి, దాన్ని చేయుటకు నాకు సహాయము చెయ్యుడి. మీకు ఇష్టము లేనిదేదియూ నాకు వద్దు అని ప్రార్థన చెయ్యండి. ఆయన చక్కగా నడిపించెదరు. అనేక సందర్భాల్లో మనం వీటన్నిటినీ మర్చిపోయి మనకు ఏది ఇష్టమో దాన్ని అడిగి పొందుకొని దేవుడు నేను ఇష్టపడిన వాటన్నిటినీ చేశారని అతిశయంతో చెప్తున్నాము. అయితే దేవుడు మిమ్ములను గూర్చి, నా కుమారుడు, నా కుమార్తె నాకు ఇష్టమైన వాటిని చేయును, నాకు ప్రీతికరమైన వాటి కొరకు ప్రార్థించును, నాకిష్టానుసారంగా జీవించును, ఈమె జీవించును అని మిమ్ములను గూర్చి ఆయన సాక్ష్యం చెప్పాలి. అదే నిజమైన ఆశీర్వదించబడిన ఒక జీవితము. ఈ దినము, ఈ రోజంతా
యేసయ్యా, మీకిష్టమైనది నేను చెయ్యాలి, మీకు ప్రీతికరమైనదే నేను మాట్లాడాలి, మీకు ప్రీతికరము కానిదేదియూ నా జీవితంలోకి వద్దు అని ప్రార్థన చెయ్యండి. ఆయనే చక్కగా నడిపించెదరు. మిమ్ములను సమర్పించుకుంటారా? అలాగే హృదయంలో చేపెట్టి, దేవా, మీకు ప్రీతికరమైనది నాకు బోధించుడి, మీకిష్టమైనట్లుగా నడుచుటకు, జీవించుటకు, చేయుటకు నాకు సహాయం చేయుడి. మీకు ప్రీతికరమైనట్లు నేనెల్లప్పుడూ జీవించినట్లు నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.